తనపై వచ్చిన ల్యాండ్ కబ్జా కథనాల్లో వాస్తవం లేదని జనసేన నాయకులు కిలారి రోషయ్య తెలిపారు. ల్యాండ్ తనది అనేవారు వాళ్ళ వెనుక ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టపరంగా వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రోసయ్య చెప్పారు. రాజారావు వద్ద ఆధారాలు ఉంటే తనకు లీజు ఇచ్చిన వారిపై కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. భూమి లీజుకు తీసుకున్న తనపై ప్రతిసారి ఆరోపణలు చేయడం సరికాదని జనసేన నేత రోసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నాతో పాటు మరి మున్సిపల్ కమిషనర్ మళ్ళీ నాకు నోటీస్ ఇచ్చాడు రమ్మని. నేను మళ్ళీ వెళ్ళటం జరిగింది. అసలు నాకు నోటీస్ ఎందుకు ఇచ్చారని అడిగా. లేదండి, మీరు థియేటర్ ఓనర్, ల్యాండ్ ఇగో ల్యాండ్ ఓనరు, నాకు ఎట్లా ఇస్తారు మీరు నోటీస్? నేను లీజ్ అవుట్ ముందు వరకే వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేశారో థియేటర్ వెనకాల సైటు నేనేదో ఆక్యుపై చేశాను అని ఏదైతే అడుగుతున్నారో ల్యాండ్ ఓనర్ మీద మాట్లాడుకోండి అన్న. ల్యాండ్ ఓనర్ మాట్లాడి నేను కొనుగోలు చేశానండి, 2002 కొనుగోలు చేశాను, అది వాళ్ళ పని, నేను చెప్పాల్సిన అవసరం లేదు, దానికి సంబంధం లేదు. నాకు సంబంధించిన వరకు నేను మాట్లాడా. కానీ మధ్యలో వాళ్ళని ఒకటే అడిగా, ఏదైతే ఈ క్లైమెంట్స్ ఉన్నారో వాళ్ళని ఒకటే అడిగా, ఏమైనా మీకు లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఎందుకు కోర్టులో మీరు ల్యాండ్ ఓనర్స్ మీద ఎందుకు వేయలేదు అని అడిగారు. ల్యాండ్ ఓనర్స్ ఏం చెప్పారు, 2002లో కొనుగోలు చేశాం మేము, అంటే 23 సంవత్సరాలు అయింది. మరి వీళ్ళకి లీగల్ వ్యాలిడిటీ ఉంటే ఎందుకు వాళ్ళ మీద దావా వేసి ఉండలేదు ఇప్పటి వరకు కూడా? ఈ మాట ఎప్పుడు అడిగారంటే కమిషనర్ గారు అడిగారు, ఇది ఏమన్నా కోర్టులో ఉన్నదా అని అడిగారు. కోర్టులో లేదండి అన్నాడు టక్కని అతను, ఉప్పలపాటి మున్నయ్య అన్న అతను. సరే ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్. మరి లేనప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? లేదు, ఈ రోజైనా వాళ్ళని కోరుతా ఉన్నా, మీకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే ఓనర్ మీద, ఆ ల్యాండ్ ఓనర్ మీద దావా. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర